వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రెక్కల కష్టం చేసుకునే ఆ తల్లిదండ్రులు తమ కొడుకు భవిష్యత్తు బాగుండాలని, చదువుకుని పెద్ద ఉద్యోగం సాధిస్తాడని ఎంతో ఆశపడ్డారు. ఉన్న ఊరు విడిచి హైదరాబాద్ పంపించి బీటెక్ చదివిస్తున్నారు. చేతికందవచ్చిన కొడుకు చదువు పూర్తయ్యాక చెల్లితో పాటు తమ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటాడని ఆశపడ్డారు. కానీ ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. ఉన్నట్టుండి కొడుకు కనిపించకుండా పోయాడు. ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడన్న ఆశతో వెతికారు. సామాజిక మాధ్యమాల్లో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. కానీ చివరికి వారికి గుండెకోతే మిగిలింది. హైదరాబాదులో అదృశ్యమైన ఆ విద్యార్థి ఆంధ్రప్రదేశ్లో శవమై తేలాడు. గుర్తు తెలియని శవంగా అక్కడి పోలీసులు ఖననం కూడా చేశారు. ఆ తరువాత అసలు విషయం వెలుగు చూసింది. అసలు రాహుల్ మృతి వెనుక ఉన్న కారణాలేంటి? ఆత్మహత్యనా, అతనిది లేదా మరేదైనా కారణముందా? ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పుకోండి, మీకు దండం పెడతా. హైదరాబాద్లో మిస్ అయ్యిండు. ప్లీజ్ దయచేసి నా కొడుకు ఏదైనా కనబడితే ఫోన్ చేయండి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూరు గ్రామానికి చెందిన అంకం రాజేశ్వర్, వనిత దంపతుల కుమారుడు అంకం రాహుల్. తండ్రి దర్జీగా పనిచేస్తుండగా తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొడుకుని ఎలాగైనా ప్రయోజకుడిని చేయాలన్న పట్టుదలతో హైదరాబాదులోని సైదాబాద్ హాస్టల్లో ఉంచి ఒక ప్రైవేట్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదివిస్తున్నారు. అయితే గత నెల 27న రాహుల్ తన స్నేహితుడి బైక్పై కాచిగూడ టూరిస్టు హోటల్ చౌరస్తా వరకు వెళ్ళి బయటకు వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా అతడు కాచిగూడ స్టేషన్ నుంచి రైలులో సికింద్రాబాద్ వెళ్ళి అక్కడి నుంచి శబరి ఎక్స్ప్రెస్ ఎక్కినట్లు గుర్తించారు. శబరి ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన రాహుల్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చేరుకున్నాడు. గత నెల 30న సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక వ్యవసాయ బావిలో ఓ యువకుడి మృతదేహం తేలింది. స్థానికుల సమాచారంతో పోలీసులు శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేశారు. అయితే ఎలాంటి సమాచారం లేకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా భావించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఖననం చేశారు. ఇటు హైదరాబాదులో కొడుకు ఆచూకీ కోసం కాచిగూడ పోలీసులకు తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు రాహుల్ కుటుంబ సభ్యులతో ఒక వీడియో రికార్డు చేసి సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేశారు. దండం పెడుతున్నా, నా కొడుకు 10 రోజుల నుంచి కనబడతలేడు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే చెప్పుకోండి, ఇలా వీడియోలో పెడుతున్నాము. కొంచెం ఎవరైనా చూసి నా ఫోన్ చేయండి, మీకు దండం పెడతా. హైదరాబాద్లో మిస్ అయ్యిండు హాస్టల్ నుండి. ప్లీజ్ దయచేసి నా కొడుకు ఏదైనా కనబడితే ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ పంపుతున్నాం ప్లీజ్. ఆ వీడియోని చూసిన సింగరాయకొండ పోలీసులు బావిలో లభించిన మృతదేహం రాహుల్దేనని గుర్తించి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రాహుల్ తండ్రి సింగరాయకొండకు చేరుకొని పోలీసులు భద్రపరిచిన దుస్తులు, మెడలోని లాకెట్ను చూసి అది తన కొడుకేనని గుర్తించి బోరున విలపించారు. అయితే ఖననం చేసిన శవాన్ని బయటకు తీసి DNA పరీక్షల ద్వారా తుది నిర్ధారణ చేయాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా రాహుల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీలో ఒక యువతిని ప్రేమిస్తున్నానంటూ రాహుల్ వాట్సాప్ మెసేజ్లు పెట్టాడని, ఈ క్రమంలో యాజమాన్యానికి చెప్పకుండా ఉండేందుకు సదరు యువతి స్నేహితులు రాహుల్పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు రాహుల్ తండ్రి రాజేశ్వర్ కొడుకు మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి వద్దకు వెళ్ళి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని ఆయన ప్రశ్నిస్తున్నారు. నడుముకు తాడుతో రాయి కట్టుకొని బావిలో దూకడంపై తమకు అనుమానాలు ఉన్నాయని, పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చేతికందవచ్చిన కొడుకు దూరం కావడంతో ఐలాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.